ఇవి చేసినప్పుడు ఇక్కడే మీరు చూస్తే కొంతమందికి డౌట్ వేస్తుంది. అమెరికాలో మొత్తం 43 దేశాలకు సంబంధించిన సంపన్నుల జాబితా తయారు చేశారు. అందులో 125 మంది తేలితే 12 మంది భారతీయులు ఉన్నారు. అందులో మన నాదేళ్ల సత్య కూడా ఉన్నాడు. నేను ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓగా అయ్యాడంటే అది ఆయన చూపించిన చొరవ, కష్టపడిన విధానం, ఆయన ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే 71,000 అమెరికన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,51,000, మోర్ దెన్ డబల్. అదే మరి ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. భారతదేశానికి, భారతీయులకి, మనకు కానీ ఒక మంచి అవకాశం, ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది నాలెడ్జ్ ఎకానమీలో. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. తద్వారా మన గౌరవం పెరుగుతుంది. నేను ఎప్పుడూ మీకు ఒకే మాట చెప్తున్నా, ఇది కర్మభూమి. మీకు అవకాశాలు కల్పించింది. అవకాశాలు కల్పించిన ఈ దేశానికి మీరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో సమాజ సేవకు కూడా మీరు ఉపయోగపడే విధంగా ఆ దేశ పరిస్థితులను బట్టి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు పుట్టినది జన్మభూమి. మీరు అక్కడ పెరిగారు. అక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. మన బంధువులు ఉన్నారు, మన ఇంటి పక్కన ఉన్నారు, మన ఊరిలో ఉన్నారు. మనకు ఒక బాధ్యత ఉంది. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు పోతే తిరుగులేని విజయాన్ని మీరు సాధిస్తారు. దానికోసమే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నా. నేను ఈరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను ఒక సంకల్పం కోసం పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళని కలవకుండా వెళ్ళను. మీతో మాట్లాడి కొంత సమయం వెచ్చించిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాను. దానికి కారణం మీరు చేసే మంచి పనులకు చేయూతనివ్వాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సావరిన్ అధికారంగానే మీకు సపోర్ట్గా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేసుకునే అవకాశం కూడా వస్తుంది.